నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. నరకాసురుడు ఎవరు? నరక చతుర్దశి అంటే ఏంటి? నరకాసురుడు ఎక్కడుంటాడు? దాని గురించి వివరించేందుకు మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్ధపల్లి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే. అయితే ఇప్పుడు దీపావళి నరక చతుర్దశి అని చెప్పేసి అంటారు. అంటే నరక చతుర్దశి అంటే ఏంటి? నరకాసురుడు అంటే ఎవరండి? అందరికీ నమస్కారం అండి. గురుభ్యో నమః. ఇక్కడ దీపావళి అనేటువంటిది మన అందరికీ తెలుసు. కృష్ణుడు సత్యభామతో కలిసి ఒక రాక్షసుని సంహారం చేశారని, ఆ రాక్షసుడి యొక్క పీడ తొలగిపోయినందువల్ల మనం దీపాల వరసతో పండుగ చేసుకుంటామని, కృష్ణుడు చేసుకోవాలని అందరినీ ఆర్డర్ వేశాడని చెప్పుకుంటాం. నరకాసురుడు చనిపోయినటువంటి రోజు కాబట్టి నరక చతుర్దశి అంటారు. కానీ నరకాసురుడు ఎవరు అంటే భూదేవి, అలాగే వరాహస్వామి యొక్క అవతారంలో భూదేవిని రక్షించినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు గుర్తుగా ఈ నరకాసురుడు ఉద్భవించాడని మన వాళ్ళు కథ చెప్తూ ఉంటారు. అంటే భూమి అనేటువంటిది మనందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన తల్లి స్వరూపమైనటువంటి భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కడు అహంకారంగా ఉంటాడు. మీరు కావాలంటే చూడండి, భూమి ఉన్నటువంటి భూస్వాములంతా కూడా ఒకప్పుడు అహంకారపూరితంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. భూమి అహంకారానికి స్వరూపం. కాబట్టి ఈ అహంకార స్వరూపానికి భగవంతునికి కలిగినటువంటి వాడు ఇంకా ఎంత అహంకారంగా ఉంటాడన్నది చెప్పే వ్యక్తి నరకాసురుడు. కాబట్టి నరకాసురుడు ఎక్కడుంటాడో మళ్ళీ చెప్పుకుందాం. అసలు వాస్తవంగా నరకాసురుడు సత్యభామ చేత ఎందుకు సంహరించబడ్డాడు అంటే 18,000 మందిని తీసుకెళ్ళిపోయినటువంటి వాడు, ఆడపిల్లల్ని. వాడు అందమైన స్త్రీ కోసమే బయటకు వస్తాడు, అంతే తప్ప యుద్ధం చేయడానికి రాడు. కాబట్టి ఆమెను ఎత్తుకుపోవాలి అన్నప్పుడు, వచ్చినప్పుడు, ఎదురు నిలిచినప్పుడు, ఎత్తుకుపోవాలంటే బలవంతం చేస్తాడు. ఆమె ఎదురు నిలిచి యుద్ధం చేసి వాడిని సంహరించటం అన్నటువంటిది నరక చతుర్దశి. అలాగే గురువు గారు, ఇంకా మనం మాట్లాడుకుందాము. కాలర్ రెడీగా ఉన్నారు. కొవ్వూరు నుంచి కృష్ణ గారు. హలో. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి గురించి సౌండ్ పెట్టు. బాబు రాలేదండి. ఓకే అండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 18/1/87 అండి. 18/1/85. 87. 87. టైం అండి? టైం అండి మధ్యాహ్నం 2 గంటలకు అవుతుందండి. 2 గంటలకి. 2 గంటలకు అవుతుంది. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? కొవ్వూరేనండి. మీ అబ్బాయి జాబ్ గురించి తెలుసుకోవాలా? పిల్లల గురించి. ఓకే. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ 18 జనవరి 1987 అండి. 87. కొవ్వూరు, రాజమండ్రి దగ్గర. రాజమండ్రి. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చి మఖా నక్షత్రం 4వ పాదం. జన్మలగ్నం నుంచి ఇక్కడ దశమ స్థానంలో గురువు ఉన్నాడు, దశమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఇక్కడ చంద్రుడు మాత్రమే బయట ఉండి గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. ప్రస్తుతం కుజమహాదశ జరుగుతుంది. ఈ కుజుడు లాభంలోనే ఉన్నాడు. రాహు ఉంది. అయితే ఇక్కడ జన్మజాతక రీత్యా వచ్చే మార్చి 27 తర్వాత ఉద్యోగం ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అందులో ఇప్పుడు అష్టమ శని యొక్క ప్రభావం ఉండటం వల్ల, కుజరాహువుల యొక్క కలయిక ఉన్నందువలన తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. కొట్లాటలకి వాటికి పోకూడదు. అనవసరంగా అంటే మా వాడు పోడండి అని మనం పోకపోవచ్చు. మనం దారిలో బండి వేసుకొని వెళ్తూ ఉంటాం. నేను నాకు జరిగిన సంఘటనే చెప్తాను. నా పాటికి నేను పోతా ఉన్నా, ఒకడు కట్టుకొట్టి నన్ను గుద్దేసి వెళ్ళిపోయాడు. కాబట్టి దానికి ఎలా ఉంటుందంటే, మనకు సంబంధం లేకపోయినా మన కర్మ బాగాలేకపోతే బాగుంది కాబట్టి నేను పడలేదు. అదే మామూలుగా బాగాలేదు అనుకోండి, ఏదో పరధ్యానంలో ఉంటే పడిపోతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలాంటివి జరిగేదానికంటే కుజుల్లో రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అలాగే నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాధా గారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలని మేడం. ఓకే అండి. అమ్మాయి పేరు సాయి సంయుక్త. 2000 డేట్ ఆఫ్ బర్త్. 2000 నవంబర్ 6. నవంబర్ 6, 2000. అవును మేడం. ఓకే. టైం అండి? టైం మార్నింగ్ 10:20 మేడం. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్ లోనే మేడం, సికింద్రాబాద్. ఓకే అండి, చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి?
అదే పెళ్లి చేయాలనుకుంటున్నాము. పెళ్లి ఎప్పుడు చేయాలా, ఎట్లా? మీ జాతకం బాగుందా అని 6 నవంబర్ 2006 అమ్మా. 2000 స్వామి. 2000. 2000. ఓకే ఓకే. ఉమ్, వివాహం ఎప్పుడు అన్నది. ఓకే. ఉమ్, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ 6 నవంబర్ 2000 ఉమ్. ఉదయం 10:20 సికింద్రాబాద్. లగ్నం వచ్చేసి ఇది ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఇది కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 2వ పాదం. ఇప్పుడు జన్మజాతక రీత్యా వివాహానికి అనుకూలమైనటువంటి సమయమే. గురువు యొక్క అనుగ్రహం ఉన్నది. మీరు వచ్చే మేలోపుగా వివాహం చేసుకోవచ్చమ్మా. కాబట్టి ఇక్కడ ప్రయత్నం చేయండి. సంబంధం అన్నటువంటిది అంటే జాతకంలో సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు, వ్యయాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ జాతకంలో 10వ ఇంట్లో ఉన్నాడు, 10వ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు. ఈ పరివర్తన యోగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి లాభంలో ఉన్నాడు నీచ స్థితిలో. ఈ పరివర్తన యోగాలు ఉన్నాయి. కానీ సప్తమంలో రాహు ఉన్నాడు. ఈ సప్తమ రాహు గురువు యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి, అంటే నక్షత్రంలో బుధుడి ఇంట్లో గురువు నక్షత్రంలో ఉన్నాడు. గోచారంలో ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడ మీరు వివాహానికి ప్రయత్నం చేయొచ్చు వచ్చే ఏప్రిల్ లోపుగా. అలాగే రాజాం నుంచి నవీన్ గారు ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, చెప్పండి. మేడం. నమస్తే మేడం. చెప్పండి, హలో. వినిపిస్తుందండి. ప్రిపేర్ అవుతున్నాం మేడం, జాబ్ ఏం రావట్లేదు లేదు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2/10/2000. ఓకే, టైం అండి? టైం 3:30 మేడం. మధ్యాహ్నమా? అవును మేడం, మధ్యాహ్నం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? వైజాగ్ మేడం. ఓకే, సో జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు. చేస్తున్నాం మేడం. ఓకే అండి. మీరు ఇచ్చినటువంటిది డేట్ ఆఫ్ బర్త్ 2 అక్టోబర్ 2000. ఇక్కడ జన్మ లగ్నాన్ని కుంభలగ్నం అంటాం. రాశి వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ దశమంలో చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. లక్ష్మీ యోగం ఉన్నప్పటికీ కూడా నీచ స్థితిలో ఇక్కడ ఉండటం జరిగింది జాతకంలో. ఇక్కడ సప్తమాధిపతి అష్టమంలో, సప్తమంలో కుజుడు దోషంలో, ఇలాగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్లనే ఆలస్యం అయి ఉండవచ్చు. ఇక్కడ జాతకరీత్యా మీకు గురువు 8వ ఇంట్లో ఉన్నాడు గోచారంలో. 9వ ఇంటికి వచ్చేంత వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందులో కూడా కేతు మహాదశ, కేతువులో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మీకు జాతకరీత్యా 10వ స్థానంలో చంద్రుడు ఉండటం, చంద్రుడిని కుజుడు చూస్తున్నాడు కాబట్టి సమయం పడుతుంది. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం లేనందువల్ల అది ఆలస్యం అవుతుంది. గురువు భాగ్యరాశికి వచ్చిన తర్వాత వివాహం ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానాన్ని ఆయన చూస్తాడు మీ జాతకరీత్యా. అలాగే గోచారంలో జన్మరాశిని అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. అప్పటికి మీ జాతకరీత్యా కేతు మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈలోపు మీరు ప్రిపేర్ అవ్వండి మంచిగా. అలాగే ఇంకా ఏదైనా కోర్సెస్ కొత్తగా ఏమన్నా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి తప్ప నిరాశకైతే లోనవ్వకండి. అలాగే బెంగళూరు నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. హలో. హలో గురుగారు. హలో అండి, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. మా బాబుది కొంచెం చూడాలి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి August 4, 2016. ఓకే. బర్త్ లొకేషన్ బెంగళూరు. టైం అండి? టైం వచ్చేసి అరౌండ్ 8:30 అండి. నైటా? మార్నింగ్. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలి? కొంచెం బాబుకి ఇప్పుడు వచ్చేసి 4th చదువుతున్నాడు. కొంచెం మొండితనం ఉందండి. అది ముఖ నక్షత్రంలో పుట్టాడు. ఓకే. కొంచెం మొండితనం ఎక్కువ ఉంది. అది కొంచెం తెలుసుకున్న ఏదైనా పూజలు చేయొచ్చు అని చెప్పి సార్ని అడుగుదాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తుంటానండి. ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్. దేని మీద వర్క్ చేస్తారు? నేను SAP అండి. SAP SAPలో వర్క్ చేస్తారు. ఓకే. అవునండి, SAP FICO. ఇక్కడ మీ వాడి యొక్క జన్మలగ్నం సింహలగ్నం. లగ్నంలో గురువు, రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు పంచగ్రహ కూటమి లగ్నంలో ఉంది. వాడు ఏం తెలివి తక్కువడు కాదు సార్, చాలా తెలివైనటువంటి వాడు. అలాగే ఎవరి మాట వినడు అంటే వినడు. ఎందుకంటే మాతృస్థానంలో కుజశనుల యొక్క కలయిక విపరీతంగా ఉంది. విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
కిక్ సినిమాలో అందులో హీరో క్యారెక్టర్ ఉంటుంది చూసారా, ఆ విధంగా తండ్రి అంటాడే ఫాలో అవటం తప్ప వాడు అర్థం చేసుకోవటం నా వల్ల కావట్లేదని. ఫాలో అవటమే, మీరు అర్థం చేసుకోలేరు. కంప్యూటర్ని లేకపోతే మీరు చేసే వర్క్ని గబక్కన మీరు అర్థం చేసుకుంటారేమో, కానీ వాడిని అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే లగ్నాధిపతి వ్యయంలో ఉండటం, వాడి సుఖస్థానంలో కుజుడు అలాగే శని వక్రించి బలంగా కూర్చొని ఉండటం, విద్యాస్థానంలో, మాతృస్థానంలో, సుఖస్థానంలో. ఇక్కడ రుచమహాపురుష యోగం ఉన్నటువంటి జాతకుడు. చదవడానికి నేను చెప్పను, బ్రహ్మాండంగా చదువుకుంటాడు, చదువుకి దానికి సంబంధం లేదు. కానీ చాలా తెలివైనటువంటి వాడు, అలాగే మొండివాడు. అంతే తప్ప ఇప్పుడు శుక్రదశ జరుగుతుంది 2021 నుంచి కూడా, అది 2041 వరకు కూడా ఉంటుంది. అతని చదువుకి, అతని జీవితానికి, అతని సుఖానికి ఏ లోటు ఉండదు. కంగారు పడకండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికాలిటీలో నేను చాలామందిని చూస్తాను, జీవితంలో నాశనం అయిపోతారేమో అనుకున్న వాళ్ళు కూడా బాగా చదివిన వాడికి, ఏమీ చదవని వాడికి పెద్ద తేడా లేకుండా బ్రతికినటువంటి జీవితాలు రోజు చూస్తుంటాను నేను. వీడు చదివి నిజాయితీగా ఉండి సంపాదించేది ఏమీ లేదు, వాడు చదవకుండా అన్ని పనులు చేస్తూ చివరికి వీడికన్నా 10 ఎకరాలు వాడు ఎక్కువ సంపాదించి చచ్చిపోయినోడు ఉన్నాడు నా కళ్ళ ముందు, నేను చూస్తూ ఉన్నప్పుడే. ఎందుకంటే వాళ్ళ జాతకాల్లో, వాళ్ళ జన్మ సుకృతంలో వాళ్ళు అనుభవించడానికి వచ్చినప్పుడు ఇది తల్లిదండ్రులు అందరూ నమ్మి తీరాలి. అలా అని చెప్పేసి పిల్లల్ని చెడుదారిలో వెళ్తుంటే సక్రమంగా పెట్టద్దని నేను చెప్పను, సక్రమంగా పెట్టాలి వాళ్ళని. కానీ ఇలాంటి పిల్లలు చాలా, మనం ఇంకా వాళ్ళని దండించాలని చూస్తే ఇంకా మూర్ఖంగా తయారవుతారు. కాబట్టి ఆ తప్పు కూడా మనకే మెడగ చుట్టుకుంటుంది. ఎందుకంటే భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు మన భవిష్యత్తు వాళ్లే కాబట్టి, వాళ్ళ భవిష్యత్తును కూడా మనం తీర్చిదిద్దాలి. కాబట్టి ఆ కుర్రాడి జాతకంలో 2041 వరకు, ఆ తర్వాత పెద్దవాడు అవుతాడు, ఆ తర్వాత వాడి సమ్మిడి దెబ్బలు వాడే తింటాడు. అప్పటి వరకు ఎంజాయ్ చేయనివ్వండి, ఏం పర్వాలేదు. జాతకంలో సంపూర్ణమైనటువంటి సర్పదోషాన్ని సూర్యుడు బయటేశాడు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం నేర్పించండి. అలాగే హనుమాన్ చాలీసా నేర్పించండి. దీనివలన హనుమాన్ చాలీసా ఎందుకు అంటే, మనందరం కూడా హనుమంతుడంత గొప్ప బుద్ధిమంతుడు, అతనుకున్నటువంటి తెలివితేటలు, అతనుకున్నటువంటి బలం, దేహబలమే కాదు బుద్ధి బలంలో కూడా చాలా గొప్పవాడు హనుమంతుడు. అందుకనే మీరు ఉషశ్రీ గారు చెప్పినటువంటి హనుమంతుడి గురించి చాలా అద్భుతంగా చెప్తాడు రామాయణం. ఉషశ్రీ గారు పాత రోజుల్లో ఉంటుంది, యూట్యూబ్కి వెళ్ళి వినండి. ఆయన చెప్పేటువంటి ఏ విధంగా రామచంద్రుడు కనపడ్డప్పుడు సుగ్రీవుడు భయపడుతూ మంత్రి అయినటువంటి హనుమంతుడిని పంపిస్తే ఆయన 3 మాటలు అడుగుతాడు. ఎవరు మీరు, ఏమిటి వేషం, ఏమిటి బాణాలు. ఎంత అద్భుతంగా అడుగుతారంటే అసలు అడగాల్సినటువంటి విషయాన్ని చాలా సింపుల్గా అడిగేస్తాడు అనమాట. కాబట్టి రామచంద్రుడు అంతటి వాడే చెప్తాడనమాట, లక్ష్మణుడికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవే అతనితో అని. అంటే అంత బుద్ధిమంతుడు, అంత తెలివైన వాడని. అందుకనే హనుమాన్ చాలీసా చదవటం వలన, నిన్న కూడా మీ అందరికి ఒక విషయం చెప్పాను, మైండ్ బాడీ ఎప్పుడూ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మన బ్రెయిన్లో ప్రశాంతత ఉంటే నీ దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ బ్రెయిన్ స్ట్రెస్తో ఉంటుందో నీ దేహంలో అన్ని రోగాలు వస్తాయి. క్యాన్సర్ కాదు కదా ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యాధి శరీరంలో ఉన్న, నాకేమీ లేదన్నటువంటి కాన్ఫిడెంట్ ఉంటే అది నిశ్చలంగా లోపల ఉంటుంది, అది మనల్ని ఏం చేయదు. కానీ అది ఉందని తెలిసిన తర్వాత భయపడుతూ వస్తున్నాం అనుకోండి, నిమిషంలో చంపేస్తుంది. కాబట్టి అందుకే మన వాళ్ళు చెప్తారు సినిమాల్లో కూడా, భయం ఉన్నటువంటి వాడిని అలసర చంపేస్తుంది, భయం లేనటువంటి వాడు క్యాన్సర్తో కూడా బతికేస్తాడు. కాబట్టి బ్రెయిన్ అనేటువంటిది అంత పవర్ఫుల్. మన శరీరంలో అన్నిటికంటే శక్తివంతమైనది మెదడు. ఈ మెదడు అనేటువంటి దాన్ని, అంటే దాన్ని మనం మనసు అంటాం, రకరకాలుగా చెప్పుకుంటాం. కాబట్టి మీరు ఈ భయాన్ని జయించడానికి మీ వాడిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి ఎంతో మొండిగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చిన్నప్పుడు కూడా మీరు కూడా ఎంతో కొంత మీ అల్లరి చేసి ఉండొచ్చు. కాబట్టి దాని గురించి భయపడకండి, బాధపడకండి. అలాగే పాయకరావుపేట నుంచి స్వాతి గారు ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 4/7 ఓకే 1998 ఉదయం 9 గంటలకి, అనకాపల్లి జిల్లా అచ్చర్ల. ఓకే అండి. ఎవరిది జాతకం? నాదేనండి. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలి? అదండి, వైవాహిక జీవితం తర్వాత ఆరోగ్యం గురించి అది అడిగాను. ఓకే అండి. ఇక్కడ జన్మజాతకం వచ్చి తల్లి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి సింహలగ్నం, లగ్నంలో రాహు, 3వ ఇంట్లో తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం, 3వ ఇంట్లో చంద్రుడు, సప్తమంలో
కేతు అష్టమంలో గురువు, 9వ ఇంట్లో శని, 10వ ఇంట్లో శుక్రుడు, మాలవ్య మహాపురుష యోగంలో ఏకాదశంలో రవి కుజుల యొక్క కలయిక, 12వ ఇంట్లో బుధుడు ఉన్నటువంటి జాతకం. అద్భుతంగా మాలికా యోగం ఉన్నటువంటి మంచి జాతకం. కానీ ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది. శని జాతకంలో నీచ స్థితిలో ఉండటం, అలాగే జాతకంలో ఇక్కడ 6వ ఇంట్లో శని బాగానే ఉన్నప్పటికీ పంచమంలో రాహు ఉన్నాడు, అది కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. కానీ సప్తమ కేతు ఏదైతే ఉందో, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్న నీచంలో ఉండటం, ఆ దశ జరుగుతూ ఉండటం, అందులో కూడా వ్యయంలో ఉన్నటువంటి బుధుని యొక్క అంతర్దశ జరగటం, ఇది మీకు 2029 జూన్ దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే చెప్పాను, ప్రశాంతంగా ఉంటే ఎలాంటి రోగమైనా అది కంట్రోల్లోకి వస్తుంది. అలా కాకుండా మనం భయంతోనో లేకపోతే ఇంకా ఆవేదనతోనో ప్రెజర్ పెంచుకుంటూ ఉంటే మనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం మంచిది. జాతకంలో పెద్ద దోషాలు ఏమి లేవు. కాకపోతే సప్తమంలో కేతు ఉండటం, ఆ కేతు ఎక్కడ ఉన్నాడంటే రాహు యొక్క నక్షత్రంలో ఉన్నందువల్ల మీ ఇద్దరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఆరోగ్య స్థానాధిపతి శని, సప్తమాధిపతి శని, ఆ యొక్క దశాంతర దశలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ 9వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి, జాతకంలో 6, 8కి అధిపతి కాబట్టి ఖచ్చితంగా మీకు అప్పర్ అబ్డమెన్లో అంటే గ్యాస్ట్రిక్ కానీ లేదా లివర్ కానీ అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేయించుకోండి. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, బ్లడ్ పిక్చర్ తీయించుకోండి. చక్కగా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ కాలర్ నల్గొండ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా బాబు గురించి ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 17, 2014. ఓకే. ఉదయం 5:24 నల్గొండ. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలి? మా అదే విద్య ఎలా ఉంటుంది, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఓకే. ఏం వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? నమస్తే సార్. నమస్తే, బాగున్నాను. ఏంటి సంగతులు? బాగున్నాను సార్. చిన్నబాబు అయితే ఇంకా అట్లనే ఉన్నారు. పెద్దబాబు గురించి తెలుసుకున్నాం సార్. అవునవును, ఇది చిన్నోడిదా? పెద్దోడిది సార్. పెద్దోడిది. ఓకే. నువ్వే నా షోలు చూసి అన్నీ నేర్చుకో ఉండవు, మళ్ళీ నన్ను అడగటం దీనికి? కాదు సార్, అట్లా మీరే ఎట్లా సార్, మీరేడా నేనేడా సార్? అదే. కానీ చాలా మందికి ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం వెంకటరెడ్డి గారు. మీరు ఏం చదువుకున్నారు చెప్పండి, అందరికి తెలుస్తుంది. నేను 7th సార్. కానీ జాతకాలు ఎలా తెలుసు మీకు? మీరు చెప్పడం వల్లనే సార్. అంటే టీవీలో నేను చేసే షోస్ విని నేర్చుకున్నారు మీరు? అంతే సార్, ఏ బుక్ చదవలేదు సార్. అదే, సరే, థ్యాంక్ యూ. ఎందుకంటే అందరికీ ఎవరో చాలామంది తెలుసు. ఎందుకంటే వెంకటరెడ్డి లాంటి వాళ్ళే కాదు, చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు చాలా బాగా చెప్తారు. చాలామంది నా షోస్ విని దాదాపుగా పాత 2011 నుంచి ఉన్న యూట్యూబ్లో షోస్ అన్నీ విని నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సార్, మా నాన్న చెప్తే కూడా వినలేదు, చదువుకోలేదు. ఇంకా అదే. సరే, ఇక్కడ వెంకటరెడ్డి గారు మీ అబ్బాయి యొక్క జన్మ లగ్నం వచ్చేసి తులాలగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం, 4వ పాదం. విద్యాకారకుడైనటువంటి శని జన్మజాతకంలో శుక్రుడితో ఉన్న బాగానే ఉంది, కానీ రవితో ఉన్నాడు. ఇక్కడ లాభాధిపతి అయినటువంటి రవి ధనస్థానంలో ఉన్నాడు. ఒక చదువు ఒక్కటే అందరినీ కాపాడుతుంది, అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్లు చదువులు ఉపయోగపడతాయా అంటే నాకు ఉపయోగపడలేదు. భగవంతుడు ఇచ్చిన ఈ విద్య ఉపయోగపడింది తప్ప నాకు యూనివర్సిటీ ఇచ్చిన ఏ సర్టిఫికేట్ ఉపయోగపడలేదు. ఉద్యోగం రాలేదు. ట్రై చేసి కూడా సరదాగా మొదలుపెట్టిన ఈ విద్య చివరికి నేను చాలామందికి నేర్పే స్థాయికి వెళ్ళింది. కాబట్టి జాతకంలో ఎంత మంచి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మీ వాడు తెలివైనవాడు. ఎందుకంటే లగ్నంలో బుధుడు ఉన్నాడు కదా, భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నాడు కదా, అందులో దశమంలో గురువు ఉన్నాడు. తప్పకుండా రేపు జీవితంలో బాగుంటాడు. విద్యాస్థానాన్ని చూస్తున్నాడు. కొంచెం సమయం పడుతుంది. ఇప్పటికి 11 సంవత్సరాల వయసే కాబట్టి కంగారు పడకండి. వాడికి 14 వచ్చేసరికి ఖచ్చితంగా మారుతాడు. ఎందుకంటే చంద్రుడు లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్నటువంటి చంద్రుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఈ డిసెంబర్ తర్వాత బాగుంటుంది. కానీ 14 వచ్చేంత వరకు కొంచెం మారుతూ వస్తాడు 14 దాకా. ఆ తర్వాత విద్యాస్థానాధిపతి ధనస్థానంలో ఉండి విద్యాస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి పర్వాలేదు. సూర్య నమస్కారం ఖచ్చితంగా నేర్పించండి. హంసయోగం ఉన్నటువంటి వాడు కాబట్టి, దశమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి, లాభాధిపతి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి, ఇన్నున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఓకే, నెక్స్ట్ కాలర్ నిడదవోలు నుంచి రాజు గారు ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ జూన్ 4, 1991 మేడం. ఓకే, అది మ్యారేజ్ కోసం చూస్తున్నాం మేడం, కుదరట్లేదు. టైం చెప్తారా అండి? మధ్యాహ్నం 3 గంటలు మేడం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? నెడదోవాలండి. ఓకే అండి, సో మ్యారేజ్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి 4 జూన్ 91. ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసి మీది తులా లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి 3వ ఇంట్లో రాహు, విద్యాస్థాన సుఖస్థానంలో శని వక్రించి శాసమహాపురుష యోగంలో, పంచమ చంద్రుడు, అష్టమంలో రవి బుధులు, 9వ ఇంట్లో కేతు, అలాగే 10వ ఇంట్లో గురువు, కుజుడు, శుక్రుడు, హంసయోగం. 2 మహాపురుష యోగాలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో సప్తమాధిపతి దశమంలో గురువుతో శుక్రుడితో ఉండటం వలన ఇక్కడ ఆలస్యం అయితే అయ్యి ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే జాతకరీత్యా అష్టమంలో రవి బుధులు ఉన్నారు. పాపగ్రహం కదండి, రవి యోగకారకుడు కదండి, అంటే అది ఏ స్థానము, అది ఎక్కడ ఏ నక్షత్రంలో ఉన్నది కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ గురు మహాదశలో రాహు అయిపోతుందండి. మార్చికి మీకు శని మహాదశ వస్తుంది. ఈ శని మీకు యోగకారకుడు. శని స్వతంత్రంగా 4వ ఇంట్లో సుఖస్థానంలో ఉన్నందువల్ల మార్చి తర్వాత తప్పకుండా ఈ శని మీకు యోగాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈలోపు సంబంధం చూసుకోండి, మాఘమాసం తర్వాత పెళ్లి చేసుకోండి, దొరుకుతుంది, డోంట్ వరీ. అలాగే నిజామాబాద్ నుంచి మురళీధర్ గారు ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా గురించి ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ 25/9 ఓకే 1973, రాత్రి 11:55. ఏ ఊరండి? నిజామాబాద్ మేడం. ఓకే, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? ఈమెకు ఆరోగ్య పరిస్థితి మరియు గృహయోగం గురించి. ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 25 సెప్టెంబర్ 1973, రాత్రి 11:55 నిజామాబాద్. వారి లగ్నం మిథున లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో శనికేతువులు, పరాక్రమంలో చంద్రుడు, విద్యా 4వ స్థానంలో గృహస్థానంలో రవి బుధుల యొక్క కలయిక, పంచమ శుక్రుడు, అలాగే జాతకంలో సప్తమ రాహు, అష్టమ గురు, ఏకాదశంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. 3 గ్రహాలు స్వస్థానం, బుధాదిత్య యోగం, భద్రయోగం, ఇలా అన్ని యోగాలు ఉన్నటువంటి జాతకమే. అయితే ఇక్కడ ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి కుజుడు బాగానే ఉన్నాడు సార్. కాకపోతే వయసు రీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ సహజంగా వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు గురుదశలో చంద్రుడు జరుగుతూ ఉన్నాడు, ఈ గురువు అష్టమంలో ఉంది. అయితే ఇక్కడ జాతకంలో సంతానం పేరు మీద గృహయోగం ఉంటుంది. కాబట్టి మీకు ఆడపిల్ల కానీ ఉంటే ఆవిడ పేరు మీద గృహయోగం కలుగుతుంది. ఆవిడ ద్వారా మీకు అద్భుతమైనటువంటి గృహాన్ని నిర్మించుకునే అవకాశం దొరుకుతుంది. వచ్చే జూన్ 16 తర్వాత అది మీకు సఫలీకృతమయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇకపోతే మనందరికీ రేపు దీపావళి యొక్క శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇక్కడ నరకాసురుడు అంటే ఎవరైనా చాలామంది అది క్వశ్చన్ అడగకుండా టైం అయిపోతుంది, అందుకని చెప్పేస్తున్నా. నరకాసురుడు అంటే కోరిక. ఎందుకంటే వాడికి 18,000 మంది ఆడవాళ్ళని తీసుకెళ్ళినా కూడా వాడికి తీరక సత్యభామ కోసం వస్తాడు. అంటే యుద్ధానికి ఆమె వస్తే ఆమెను చూసి వస్తాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రథమ శత్రువు ఏమిటంటే కోరిక. ఈ కోరికతో నిండి ఉన్న మనసు కోరిక తీరకపోతే చీకటి అవుతుంది. చీకటి అంటే మనకి ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించుకోవటం ద్వారా ఈ నరకాసురుడు అనేటువంటి కోరిక అనే చీకటిని తొలగించుకుంటాం. కాబట్టి అందువల్ల దీపాలని దానం చేస్తారు. దీపం దానం చేస్తే ఏమొస్తుంది? దీపదానం చేయమంటారు. దీపం అంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని దానం చేయమన్నారు తప్ప వెలిగే దీపాన్ని దానం పిచ్చి, అది సింబాలిజం అంటారు అనమాట. కాబట్టి ఈ భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పండి, తెలియదు. కానీ మనం ఒక రూపం చూసుకొని సింబాలిజంగా పూజ చేసుకుంటాం కదా, ఆయన ఇలా ఉంటాడని. అలాగా జ్ఞానం అనేటువంటి జ్యోతిని దానంగా ఇవ్వాలి అంటారు. అంటే జ్ఞానాన్ని పంచమని చెప్పారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని వినేవాడు ఎవడు అసలు? కాబట్టి అందుకనే ఈ మూర్ఖమైనటువంటి ఆలోచనలతో దీపాన్ని దానం చేయమంటారు. దీపం లక్ష్మీ స్వరూపం అని. నిజమే, లక్ష్మీ స్వరూపం. అలాగే జ్ఞానస్వరూపం. జ్ఞానమే అన్నిటికీ మూలం. జ్ఞానం లేకపోతే, అందుకే చెప్తున్నాను, కాళిదాస్ చరిత్రలో కూడా మనందరికీ తెనాలి రామకృష్ణుడి చరిత్రలో కూడా నీకు జ్ఞానం కావాలా డబ్బు కావాలరా అంటే జ్ఞానం లేని డబ్బు ఏం చేసుకోను, డబ్బు ఉన్న జ్ఞానం, డబ్బు లేకుండా ఉన్న జ్ఞానం ఏమవుతుంది? రెండూ ఉండాలి. కాబట్టి రెండు కావాలని పాలు పెరుగు కలిపి తాగేసాడని మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి దయచేసి ఎప్పుడూ కూడా
చీకటి అంటే మన అజ్ఞానము, జ్ఞానము, లక్ష్మి అంటే అర్థం ఏమిటంటే నువ్వు వెలుతురులో ప్రయాణించు అని అర్థం. కాబట్టి నరకాసురుడు అంటే ఎవరంటే నీ కోరికే. ఆడెక్కడికి సావలా, వాడు ఆ యుగంలో చచ్చిపోయి ఉండొచ్చు, కానీ ఈ కలియుగంలో అందరి మనసుల్లో మొదట చూడంగానే కన్ను చూడటం ఆలస్యం, అది కావాలా. కాబట్టి నరకాసురుడు ఎక్కడున్నాడంటే రావణాసురుడైనా నరకాసురుడైనా మనలోనే ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం తప్పించుకోవటం అన్నది జ్ఞానం రీత్యా మనకు జ్ఞానం ఉంటే తప్పుతుంది. అంతే తప్ప నువ్వు దీపాలు దానం చేసినా, దీపాలు వెలిగించినా నీ లోపల వెలిగించుకోకపోతే అది అంతే. కాబట్టి దయచేసి నరకాసురుడు ఎక్కడో ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, తస్మాత్ జాగ్రత్త. అలాగే గురువుగారు చాలా చక్కగా వివరించారు. అలాగే మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.